లాస్ట్ వీడియోలో మనం జొమాటో డాష్‌బోర్డ్ ఎలా ఉంటదో చూసాము. ఈ వీడియోలో మనము మెన్యూలో ఏదైనా ఒక ఐటెమ్ యాడ్ చేద్దాము. కొత్త ఐటెమ్ యాడ్ చేద్దామండి. సో, ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేస్తాను. గూగుల్ ఓపెన్ చేసేసి మనం రె 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 జొమాటో రెస్టారెంట్ పార్ట్నర్ లాగిన్ అయిపోదాము. సో, ఇక్కడ ఇది లోడ్ అవుతూ ఉందండి. ఓకే. ఇది ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉంది. ఓపెన్ అయిపోయింది. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. లాస్ట్‌లో మీకొక కాంపిటీషన్ కాదు. దాన్ని ఛాలెంజ్ అంటాము. ఛాలెంజ్ ఒకటి చెప్తా. చూద్దాం. ఈ ఒక 100 డేస్ ఛాలెంజ్ ఒకటి చెప్తాను మీకు. సో, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనది ఇది మాది సిబెన్స్ లాస్ట్‌ది మెన్యూ అండి. మెన్యూ ఓపెన్ అయింది. ఓపెన్ చేసి పెట్టాము. లాస్ట్ వీడియోలో మీకు ఇక్కడ ఆఫ్‌లైన్ అని చూపించింది. ఇప్పుడు ఇది ఆన్‌లైన్‌లోనే ఉంది రెస్టారెంట్. నేను జస్ట్ ఒక ఐటెమ్ యాడ్ చేస్తా అంతే. సో, అది చూద్దాము. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మీరు స్టార్టింగ్ ఒకవేళ బేసిక్ ఫస్ట్ టైమ్ ఓపెన్ చేస్తుంటే మీరు కేటగరీ యాడ్ చేసుకోవాలండి. కేటగరీ వైస్ వెళ్తూ ఉండాలి. మనకి ఇక్కడ 7 కేటగరీస్ ఉన్నాయి. 7 కేటగరీస్ ఉన్నాయండి. దాంట్లో కోల్డ్ ప్రెస్ జ్యూస్ ఒకటి, సమ్మర్ స్పెషల్స్, మెగా ప్యాక్, ఫ్రూట్ జ్యూస్, స్మూతీస్ ఇట్లా 7 ఉంటాయన్నమాట మన దాంట్లో. అండ్ ఇప్పుడైతే మనము స్మూతీస్‌లో ఏదైనా ఒకటి యాడ్ చేద్దాము. దానికోసమే నేను ఇక్కడ స్మూతీస్ పైన క్లిక్ చేశాను. స్మూతీస్ చూసుకుంటే స్ట్రాబెర్రీ, పైనాపిల్, యాపిల్, బనానా, పొమోగ్రానేట్ ఈ 5 ఉన్నాయి మన దగ్గర ప్రెజెంట్ అయితే. దీంట్లో మనం ఇంకొకటి యాడ్ చేద్దాం. ఓకేనా? మీరు ఎప్పుడైనా కూడా మీ మెన్యూలో ఒక ఐటెమ్ ఎలా యాడ్ చేయాలి అనుకుంటే ఈ వీడియో మీకు హెల్ప్ అవుద్ది. సో, ఇక్కడ యాడ్ న్యూ ఐటెమ్ క్లిక్ చేయండి. ఇక్కడ డిష్ నేమ్ ఉంది. సో, డిష్ నేమ్ వచ్చేసి ఏమిద్దామంటే బనానా డేట్స్ స్మూతీ. సో, మనకు ఆల్రెడీ బనానా స్మూతీ ఉంది. కాబట్టి నేనేం చేస్తున్నా అంటే బనానా డేట్స్ స్మూతీ చేస్తాను ఇప్పుడు. నేనేం చేయట్లేదు. మెన్యూలో యాడ్ చేస్తున్నాననమాట. ఇది మనకి ఈ ఐటెమ్ రేపటి నుంచి అవైలబుల్‌లో ఉంటదనమాట. సో, ఇది లైవ్‌గా మీకు నేను ఒక ఐటెమ్ ఎలా యాడ్ చేయాలో చూపిస్తున్నా. ఎందుకంటే మేము ఇది యాడ్ చేద్దాం అనుకున్నాము. సో, లైవ్‌గా చేస్తే చూపిస్తే బాగుంటదని చెప్పేసి ఇప్పుడు మీకు చూపిస్తున్నా. ఇక్కడ బనానా డేట్స్ స్మూతీ నేమ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఐటెమ్ డిస్క్రిప్షన్. స్మూతీలో ఏంటంటే మనకి బేసిక్‌గా అయితే షుగర్ ఏస్తామండి. కాకపోతే ఇక్కడ ఇది డేట్స్ స్మూతీ అండ్ ఇది ఎవరికి అంటే కిడ్స్ కోసము, చిన్న పిల్లల కోసము. కాబట్టి మనం ఇక్కడ డిస్క్రిప్షన్‌లో ఏమిద్దామంటే నో షుగర్ అని ఇద్దాము. వాళ్ళకి డిస్క్రిప్షన్ ఏంటి అంటే మీకు లాస్ట్ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేశా డిస్క్రిప్షన్ గురించి. ఈ డిస్క్రిప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి ఇక్కడ కనిపిస్తా ఉంటది. ఇక్కడ కింద చూసుకుంటే మీకు ఈ బనానా డేట్స్ స్మూతీ కింద నో షుగర్ ఇలా యాప్‌లో కనిపిస్తా ఉంటదనమాట. జొమాటో యాప్‌లో. నో షుగర్ అండ్ కంటైన్స్ స్మూతీలో మనకు బేసిక్‌గా మిల్క్ ఉంటది అండ్ హోమ్ మేడ్ ఐస్ ఉంటదండి. అంటే మేమేసేదైతే హోమ్ మేడ్ ఐస్. ఇంట్లోనే కాబట్టి ఇంట్లోనే డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాము. అది ఐస్ వాడతామనమాట. సో, ఇక్కడికి ఇది సరిపోతదా అంటే ఇది సరిపోదు. దీనికి ఇంకా కొంచెం ఇంకొక లైన్ ఎక్స్‌టెండ్ చేద్దాము. 1 ఆర్ 2 లైన్స్ ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు. సో, దానికోసం మనము ఈ బనానా డేట్స్ స్మూతీ గురించి ఏం చేద్దామంటే మీకు ఒక లాజిక్ చెప్తా ఇక్కడ. ఏం లేదు డిస్క్రిప్షన్ కావాలి మనకి. సో, చాట్‌జీపీటీకెళ్ళండి. ఇది కాపీ పేస్ట్ చేయొచ్చు. కాకపోతే ఇమేజ్ అనేది కాపీ పేస్ట్ చేయలేము. ఇక్కడికెళ్ళి ఇక్కడ మళ్ళీ ఇక్కడికి ఒకసారి వచ్చేసి ఇది టైటిల్ ఉంది కదా! ఈ టైటిల్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇది ఇక్కడ పేస్ట్ చేయండి. చాట్‌జీపీటీలోకెళ్ళి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ అవ్వట్లేదు. సో, ఇక్కడ టైప్ చేద్దాము. ఓకే. సారీ. ఆల్రెడీ పేస్ట్ అయిపోయింది. ఓకే. ఇది మనకి చాట్‌జీపీటీలో సెర్చ్ చేసిన తర్వాత రిజల్ట్స్ వచ్చాయండి. దీంట్లో మనము ఏదైనా ఒకటి తీసుకుందాము. కొంచెం మంచిగున్న జ్యూస్ తీసుకుందాం అనమాట. క్రీమీ బనానా గుడ్‌నెస్ పేయిడ్ విత్ ఓకే. ఫైబర్ గురించి ఉంది కాబట్టి ఇది తీసుకుందాము. సాటిస్ఫైయింగ్ సిప్. సో, ఇది కాపీ చేసుకోండి. ఇక్కడికెళ్ళి ఈ డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేయండి. డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేసేయండి. సో, మనకి ఇప్పుడు టైటిల్ అయిపోయింది. ఐటెమ్ నేమ్ అనమాట. టైటిల్ అంటే డిస్క్రిప్షన్ కూడా ఇక్కడ అప్డేట్ అయింది చూడండి. ఇలా కనిపిస్తదనమాట వాళ్ళకి. ఐటెమ్ ప్రివ్యూ ఆన్ జొమాటో ఇలా ప్రివ్యూ వస్తదనమాట. నెక్స్ట్ డిస్క్రిప్షన్ ట్యాగ్ వెజ్ ప్రిపరేషన్ కాబట్టి వెజ్ ప్రిపరేషన్ అని ఇద్దాం. నెక్స్ట్ కొంచెం కిందకెళ్తే ఇంక ఇదంతా డిఫాల్ట్ వదిలేసేయండి. ఇది కేటగరీ అనమాట. మీరు ఇక్కడ నుంచి మార్చొచ్చు కావాలనుకుంటే. ఇది ఈ కేటగరీలో మళ్ళీ సబ్ కేటగరీ జ్యూసెస్‌లో మళ్ళీ స్మూతీస్ ఉంది. స్మూతీస్‌ని సెలెక్ట్ చేసి పెట్టా కాబట్టి ఇక్కడ మీకు జ్యూసెస్ అని వచ్చింది. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ ఫోటో వచ్చేసరికి
మనము ఫోటోని అప్‌లోడ్ చేద్దాం. గైడ్‌లైన్స్ ఉంటాయి కొన్ని ఇలా ఉండొద్దు, ఇలా ఉండొద్దు, ఇలా ఉండొద్దు అవన్నీ చూసుకోండి. అప్‌లోడ్ ఫ్రమ్ పిక్స్ ఈ ఫోటోస్‌లో మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఖచ్చితంగా మీరవి క్లిక్ అంటే మీ ఫోన్‌లో గాని, మీ కెమెరాలో గాని మీరు రెడీ చేసి క్లిక్ చేసిందే యాక్సెప్ట్ చేస్తదండి. వేరేటివి యాక్సెప్ట్ చేయదు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. హ్మ్. ఫోటో కావాలి మనకిప్పుడు. బనానా స్మూతీకి ఒక ఫోటో. బనానా డేట్ స్మూతీకి ఒక ఫోటో కావాలి. ఇక్కడ ఒక ఫోటో ఉంది ఆల్రెడీ నేను రెడీ చేసి పెట్టాను. దాన్ని తీసుకుందాము. అది అప్‌లోడ్ చేసుకుందాము. తీసుకుంటదో లేదో డౌట్ ఉంది. తీసుకుంటది ఎందుకంటే ఈ ఫోటో తీసింది జొమాటో వాళ్ళే అన్నమాట. సో, ఎప్పుడైతే మీరు స్టార్టింగ్ మీ జొమాటో రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీది లైవ్ అవ్వబోతుందో వాళ్ళ నుంచి మీకు కాలొస్తది. మేము ఫోటో షూట్‌కొస్తామండి అని చెప్పేసి. ఆ రోజు మీరు ఈ ఐటెమ్స్ అన్నీ గూడా రెడీ చేసి పెట్టండి. ప్రిపేర్ చేసి పెట్టండి. వాళ్ళొచ్చి నీట్‌గా ఫోటోలు తీసి వాళ్ళే మీకు అప్‌లోడ్ చేస్తారనమాట. ఓకేనా? వాళ్ళే ఆ మెన్యూకి ఏ ఐటెమ్ కావాలో వాళ్ళు అన్నీ నోట్ చేసుకొని వెళ్తారు. వాళ్ళే మొత్తం అప్‌లోడ్ చేసి పెడతారు. ఇది వాళ్ళు తీసిన ఫోటోనే. కానీ ఇంత చిన్నలాగా ఉంది. కాకపోతే ఏందంటే అతను నైటొచ్చాడు. సో, అది ఇలా అయిపోయిందనమాట. ఎప్పుడైనా నైట్ వస్తా అంటే నైట్ వద్దండి పొద్దున్న రండి అని చెప్పండి. మొహమాటం ఏమి లేదు. భయమేమి గూడా లేదు. ఇక్కడ నంబర్ ఆఫ్ పీపుల్ చూడండి. ఇక్కడ ఇది ఒక్కరే తాగుతారు కాబట్టి 1%. నేనిది 2 వేరియేషన్స్‌లో పెడదామనుకుంటున్నా. ఒకటేమో 200 ఎంఎల్. ఇంకొకటేమో 300 ఎంఎల్. సో, ఆ వేరియేషన్స్ ఏంటి అనేది నేను ఇప్పుడు ఇక్కడ ఎలా పెట్టాలనేది ఇక్కడ చూపిస్తా. ఇక్కడ చూడండి ఇది. ఓకే. సర్వింగ్ ఇన్ఫో ఇది చెప్పింది. నెక్స్ట్ ప్రైజింగ్. ఐటెమ్ ప్రైజింగ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఎలా పెట్టాలో మీకు ప్రీవియస్ వీడియోలో చూసే ఉంటారు. ఐటెమ్ మెన్యూ ప్రైజింగ్ ఒక సెపరేట్ వీడియోనే పెట్టేసాము. సో, దాన్ని చూస్తే మీరు ఇది ఈజీగా పెట్టేసేయొచ్చండి. ఒకవేళ మీరు అది చూడలేదు అనుకుంటే ఇప్పుడు ఒకసారి అంటే నేను ఓన్లీ ఈ బనానా స్మూతీ గురించి చెప్తా. ఎందుకంటే రెగ్యులర్‌గా చూసే వాళ్ళకి బోర్ కొట్టుద్ది. అందుకని ఓన్లీ స్మూతీ రేట్ ఎలా పెడతానో చూద్దాము. ఎలా పెడదామంటే ఫస్ట్ మనము కాలిక్యులేటర్‌లోకెళ్దాము. కాలిక్యులేటర్‌లోకెళ్ళి ప్రైస్ రీసెట్ చేద్దాం. ఓకే. సో, ఇప్పుడు నాకు బనానా డేట్ స్మూతీకి ఏమేమి కావాలి? ఫస్ట్ 2 బనానాస్ కావాలి. అండ్ డేట్స్ కావాలి. ఐస్ కావాలి. షుగర్ వద్దు. వాటర్ వద్దు. కరెంట్ బిల్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మైండ్‌లో పెట్టుకొని మనము మెన్యూ ప్రైజింగ్ అనేది ఇచ్చుకోవాలి. ఓకేనా? ఫస్ట్ బనానాస్‌కి ఒక బనానా ఎంత రేట్ ఉంది మనకి మార్కెట్‌లో ఇప్పుడు? రూ. 70 డజన్ ఉందండి. పెద్దదైతే రూ. 70 డజన్ ఉంది. సో, 70 డివైడెడ్ బై 12 ఈజ్ ఈక్వల్ టు రూ. 6 పడుతుంది. ఒక బనానా మనకి రూ. 6 పడుతుంది. సో, నేను 2 బనానాస్ ఇస్తున్నా. ఇదొచ్చేసి రూ. 12 అనమాట. నెక్స్ట్ డేట్స్ కావాలి. డేట్స్ ఒకటి ఈజీగా రూ. 5 ఉంటది. సో, నేను 5 డేట్స్ ఏసుకుంటే 25 అవుద్ది. సో, 4 డేట్స్ ఏసుకుంటున్నా. రూ. 20 ఏసుకుందాం. నెక్స్ట్ ఒక రూ. 8 ఏమో కరెంట్ బిల్ అది ఇది పెట్టేసేయండి. ఓకేనా? ఇంకేముంది మనకి ఇంకేం కావాలి? మిల్క్ స్మూతీలో మిల్క్ కావాలి. సో, మిల్క్ ఒక రూ. 10 పెట్టండి. సో, మనకిప్పుడు మొత్తం ఎంతయింది? ఈ రూ. 50 అనేది రా మెటీరియల్స్ ప్రైస్. ఓకే. ఒక స్మూతీకి ఒక 200 ఎంఎల్ స్మూతీకి రూ. 50 రా మెటీరియల్ ప్రైస్ ఏసాను. నాకొక ప్రాఫిట్ కావాలి మనకు కాబట్టి రూ. 30 ఏసుకుందాము. 30 ఎక్కువ. అంటే ఎక్కువ ఏసుకోకండి. ఏసుకుందాం అంతే. మళ్ళీ ఆడికి పోయిన తర్వాత అవన్నీ మనకేమొచ్చింది 50 + 30 రూ. 80 వచ్చింది. ఇక్కడ ఇది సరే 80 పెట్టేద్దాము. తర్వాత మనకేం కావాలిప్పుడు? 35% ఆఫ్ 80 కావాలి. ఎందుకంటే వాళ్ళకి 35% ఇస్తాం కాబట్టి. సో, 35% అంటే 0.35% ఆఫ్ 80 ఈజ్ ఈక్వల్స్ టు రూ. 28 యాడ్ చేయాలి. 80కి 28 యాడ్ చేయండి. 28 + 80. 80కి 28 యాడ్ చేస్తే వచ్చే ప్రైస్ ఎంత? 108. సో, మనము రూ. 109 పెడదాం. ఓకే. మీకు ఆల్రెడీ చెప్పాను ఏదైనా 9తో ఎండ్ చేసుకుంటే బెటర్ అని. సో, ఇక్కడ ఏమొస్తది ఇప్పుడు ప్రైస్ 109 ఫర్ 200 ఎంఎల్ ఆఫ్ బనానా డేట్స్ స్మూతీ. ఓకే. ప్రైస్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి? ప్యాకేజింగ్ చార్జ్. ఈ ప్యాకేజింగ్ చార్జ్ అనేది మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను. ఈ ప్యాకేజింగ్ చార్జ్ ఎంత పెట్టాలి మాక్సిమం అంటే నాట్ మోర్ దెన్ 10% ఆఫ్ ద ఐటెమ్ ప్రైస్. అది అలో కూడా చేయదు. ఇక్కడ మీకు ఎర్రర్ వస్తుంది చూడండి. సో, ఇది రూ. 10 వరకు పెట్టొచ్చు. ఎందుకంటే ఎక్కువ పెట్టలేము. సో, నేను ఇక్కడ ఇది రూ. 10 పెడుతున్నా. ప్యాకేజింగ్ చార్జ్. స్టార్టింగ్‌లో మీరు ప్యాకేజింగ్ చార్జ్ ఏం పెట్టకండి. 0 పెట్టండి. ఎందుకంటే మీకు రీచ్ రావాలి. సో, ప్యాకేజింగ్ చార్జ్ లేకపోతే మీకు జొమాటోలో కొంచెం బూస్ట్ ఇస్తారనమాట. నో ప్యాకేజింగ్ చార్జ్ ఎట్ దిస్ రెస్టారెంట్ అని చెప్పేసి వస్తదనమాట. సో, అది మీకు ఒక అడ్వాంటేజ్ అవుద్ది. స్టార్టింగ్‌లో అయితే ఏం పెట్టకండి. మీరు మరీ ప్రీమియం ప్యాకేజింగ్ చేస్తేనే ప్యాకేజింగ్ చార్జ్ పెట్టండి. లేకపోతే లేదు. కొన్ని ఉంటాయి పెద్ద పెద్ద హోటల్స్‌లో రూ. 25 రూ. 35 కూడా ప్యాకేజింగ్ చార్జ్ ఉంటది.
అంటే దాంట్లో మినిమమ్ ఐటమ్ 350 రూపీస్ ఉంటదనమాట. సో, వాళ్ళు అట్లా పెడతారనమాట. సో, ఇక్కడ ఇది మీకు అవసరం లేతే వదిలేసేయండి. వేరియన్స్ అన్నా గదా! ఇక్కడ వేరియన్స్‌కొద్దాము. వేరియన్స్‌లో ఏమేమున్నాయో చూద్దాం ఒకసారి. వీళ్ళ డాష్‌బోర్డ్ ప్రాపర్‌గా ఉండదు. వేరియన్స్‌లో ఏమేమున్నాయి ఒకసారి క్లిక్ చేయండి ఇక్కడ. వేరియన్స్‌లో ఏమేమున్నాయి ఇక్కడ కనిపిస్తాయి చూడండి. కొంచెం పెద్దగా జూమ్ చేద్దాం. సో, ఇక్కడ చూసుకుంటే వేరియన్స్‌లో మనకి సైజు, క్వాంటిటీ, ప్రిపరేషన్ టైప్, బేస్ ఈ 4 ఉన్నాయి. సో, నేను సైజ్ అనేది ఇంకొకటి 300 ఎంఎల్ యాడ్ చేద్దాం అనుకున్నా కాబట్టి ఇక్కడ సైజ్‌లో నేను ఇక్కడికెళ్తున్నా. ఎళ్లి ఇక్కడ ఫస్ట్ బేస్ మనది 200 ఎంఎల్. సో, 200 ఎంఎల్ ఎంటర్ చేసుకోండి. ఇందాక మీరక్కడ ప్రైస్ ఎంత ఇచ్చారో అంతే ప్రైస్ ఇక్కడ 200 ఎంఎల్‌కి ఇవ్వాలి. అక్కడ ఇక్కడ డిఫరెంట్ ఇవ్వకండి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ లార్జ్ అవసరం లేదు మన దానికి ఈ రెండే. సో, ఈ రెండే పెట్టుకుంటున్నా. ఇక్కడ ప్రాపర్టీ ఇంకొక ప్రాపర్టీ యాడ్ చేయొచ్చు. నేను మీకు అది చెప్తా. ఆ ప్రాపర్టీ ఇంకోటి ఏమి యాడ్ చేద్దాం అనేది. 200 ఎంఎల్ కాబట్టి ఇక్కడ ప్రైస్ ఎంత ఇచ్చాము 109 ఇచ్చాము. ఇక్కడేంటి 109 200 ఎంఎల్ 300 ఎంఎల్‌కి ఇంకొక 50 పెంచుదామండి. ఒక 50 పెంచుదాము. సో, ఇది ఇక్కడ 159 అవుద్దనమాట. సో, సేమ్. వాళ్ళకి ఇలా చూపిస్తదనమాట. ఇక్కడ వేరియన్స్‌లో మీకు ఇందాక చూసుకున్నారు కదా! ఇక్కడ మేనేజ్‌లోకి వెళ్తే మీకు ఇక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తా ఉంది. వాళ్ళకి ఇలా చూపిస్తది. 2 ఆప్షన్స్ వస్తాయన్నమాట. వాళ్ళు బనానా స్మూతీ సెలెక్ట్ చేసుకుంటే మీకు 200 కావాలా? 300 కావాలా? అనేది ఇక్కడ చూపిస్తా ఉంటదనమాట. ఓకేనా? నెక్స్ట్ బ్యాక్‌కెళ్ళిపోండి. బ్యాక్‌కెళ్ళిపోయిన తర్వాత ఇంకొక వేరియంట్ యాడ్ చేద్దాం. ఓకే. ఇంకొక వేరియంట్ ఏదైనా యాడ్ చేద్దాము. సో, సైజ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక వేరియంట్ ఏం యాడ్ చేద్దాము? మళ్ళీ ఒకసారి వేరియంట్స్ పైన క్లిక్ చేయండి. మేనేజ్ వేరియంట్స్‌లోకెళ్ళి ఎడిట్ వేరియంట్స్‌లోకి వెళ్ళండి. వెళ్ళి యాడ్ న్యూ ప్రాపర్టీ అని పెట్టండి. ఓకేనా? యాడ్ న్యూ ప్రాపర్టీ. ఓకే. కస్టమైజేషన్ అని పెడదాం. కస్టమైజేషన్ అని పెడదాము. పెట్టి దీంట్లో ఏం పెడదామంటే దీన్ని ఇక్కడ చిన్న యారో దీని మీద క్లిక్ చేయండి. కస్టమైజేషన్‌లోని దీంట్లో మళ్ళీ ఆప్షన్స్ ఏం పెడదాము? విత్ డ్రై ఫ్రూట్స్. హెల్తీ ఫుడ్ కాబట్టి హెల్తీ ఆప్షన్స్ ఇద్దామండి. ఫస్ట్ వితౌట్ పెడదాము. తర్వాత విత్ పెడదాం. ఫస్ట్ వితౌట్ ఎందుకు పెట్టాలి అంటే వితౌట్ ప్రైస్ అనేది సేమ్ ఉంటది. విత్ అంటే మళ్ళీ ప్రైస్ అనేది చేంజ్ అవుద్ది. వితౌట్ డ్రై ఫ్రూట్స్ అండ్ విత్ డ్రై ఫ్రూట్స్, ఎంటర్‌ప్రైజెస్ అండ్ రివ్యూ. ఓకే. ఇక్కడ చూడండి మళ్ళీ 200 ఎంఎల్‌కి మీకు ఈ ఆప్షన్స్ వస్తాయి. 300 ఎంఎల్ కూడా ఈ ఆప్షన్స్ వస్తాయన్నమాట. 200 ఎంఎల్, 300 ఎంఎల్. ఇప్పుడు ఇక్కడ చూడండి ప్రైస్ ఎంత ఇచ్చాము ఇందాక వితౌట్ డ్రై ఫ్రూట్స్ కూడా మళ్ళీ అదే 200 ఎంఎల్‌కి అదే 109 ఇవ్వండి. ఇక్కడ వితౌట్ డ్రై ఫ్రూట్స్‌కి 300 ఎంఎల్ అదే 159 ఇవ్వండి. అది మార్చకండి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాం కాబట్టి ఎక్స్ట్రా ఒక 20 రూపీస్ యాడ్ చేద్దాము. 129 అవుద్ది. ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా పెద్దది కాబట్టి 139 చేద్దాం. సారీ 159 కాబట్టి దానికి ఒక 20 యాడ్ చేయండి. 179 చేద్దాం. ఓకే. ఇది వేరియన్స్ అనమాట. దీని తర్వాత ఏముంది? యాడ్ ఆన్స్ ఉంది. ఈ యాడ్ ఆన్స్ అనే టాపిక్ నేను మీకు మళ్ళీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇప్పుడైతే ఏమొద్దు. యాడ్ ఆన్ అంటే ఏముండదు. ఒకవేళ మీకు థమ్స్ అప్ గురించి మీకు లాస్ట్ వీడియోలో మేబీ చెప్పుంటా ఇది. ఒకవేళ మీరు బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంటే మీకు కింద మీకు ఇది పెట్టుకోండి అని చెప్పేసి మీకు కింద చూపిస్తా ఉంటదనమాట. పేడ్ విత్ అని చెప్పేసి ఆర్ ఎల్స్ యాడ్ ఆన్ అని చెప్పేసి థమ్స్ అప్ అది ఇది. సో, అలా పెట్టుకోవాలనమాట. అది మేము కూడా ఒక యాడ్ ఆన్ కూడా ఇప్పుడు యాడ్ చేసలేదు. మొన్నే తీసేసారు రీసెంట్‌గా. మళ్ళీ మొత్తం యాడ్ చేస్తే అప్పుడు మీకు లైవ్‌గా చూపిస్తా. ఓకే. ఇంతే ప్రెజెంట్ అయితే ఇక్కడ వరకు సరిపోతదండి. సేవ్ కొట్టేసేయండి. సేవ్ కొడితే మీకు ఇక్కడ వస్తది. ఇక్కడ సెర్చ్ చేద్దాము. సెర్చ్ చేస్తే దాని పేరేంటి ఐటెమ్ పేరు బనానా. ఇక్కడ వచ్చింది చూస్తారా? బనానా డేట్స్ స్మూతీ వచ్చింది ఇక్కడ. ఓకేనా? దీని తర్వాత ఇక్కడ ఏం చేయాలి మనము? సబ్మిట్ కొట్టేసేయాలి. సబ్మిట్ కొట్టేసినా చూడండి. ఐ కన్ఫర్మ్. సో, ఇది సబ్మిట్ అయిపోయిందనమాట. సబ్మిట్ అయిన తర్వాత అది రివ్యూలో ఉంటది. రివ్యూలో ఉన్న తర్వాత వాళ్ళు అప్రూవ్ ఇస్తే అది మనకి కస్టమర్స్ దాంట్లో చూపిస్తది. అంతవరకు చూపించదు. ఓకేనా? ఇది ఇలా యాడ్ చేయాలనమాట. ఐటెమ్‌ని ఎలా యాడ్ చేయాలంటే ఇలా యాడ్ చేయాలి. దేంట్లో మెన్యూలో. అండ్ నిన్నటి వీడియోలో ఇది ఇక్కడ ఒక 2, 3 మిస్ అయ్యాయండి. అది చెప్తా ఇప్పుడు. ఫినాన్స్ వరకే చెప్పాను.
మేబీ అవుట్‌లెట్ ఇన్ఫో వరకు చెప్పుంటా. ఇప్పుడు కస్టమర్ కంప్లెయింట్స్ ఏంటంటే మీకు కంప్లెయింట్స్ ఉంటాయన్నమాట. మనకైతే ప్రెజెంట్ అయితే ఏం లేవు. సో, కొన్నిసార్లు స్పిల్లేజ్ ఇష్యూస్ ఉంటాయి. ఆర్ ఎల్స్ స్పిల్లేజ్ అంటే ఏంటంటే మీరు ఏదైనా ఫుడ్ గాని ఏదైనా పెట్టిచ్చినప్పుడు మూతూసిపోవడము, అది పడిపోవడం అలాంటి స్పిల్లేజ్ ఇష్యూస్ ఉంటే అలా ఉన్నప్పుడు వాళ్ళు మనకి కంప్లెయింట్ ఇస్తారు. ఆర్ ఎల్స్ మీరు పాడైపోయింది ఇచ్చారనుకోండి, వాళ్ళు మీకు కంప్లెయింట్ ఇస్తారనమాట. కంప్లెయింట్ ఇచ్చినప్పుడు కస్టమర్ కేర్ మీకు కాల్ చేస్తారు. అప్పుడప్పుడు చేయరు. మెయిల్ అయితే వస్తది. మీరేం చేద్దాం రిజల్యూషన్ ఏమిద్దాం అనుకుంటున్నారు అని చెప్పి అడుగుతారు. నిజంగా మీ మిస్టేక్ అయ్యి అది స్పిల్ అయిపోయి ఉంటే మాత్రం మీరు రీఫండ్ ఇచ్చేయాలి. ఎంతో కొంత. ఎందుకంటే కస్టమర్ రిటెన్షన్ ఇంపార్టెంట్ కాబట్టి ఎంతో కొంత రీఫండ్ ఇవ్వండి. ఎంతో కొంత. కొన్నిసార్లు వౌచర్ రూపంగా ఇస్తాము. కొన్నిసార్లు నార్మల్‌గా రీఫండ్ ఇచ్చేస్తామనమాట. ఆ రీఫండ్ అనేది మన పే అవుట్‌లో నుంచి కట్ అయిపోద్ది. ఈ రివ్యూస్ అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది. ఆ రివ్యూస్ ఇక్కడ ఉంటదనమాట. ఈ రివ్యూస్. ఇప్పుడు ఇంతకుముందు ఈ రివ్యూస్ అన్నీ కూడా మనకు కనిపించేటివనమాట జొమాటోలో. ఇప్పుడు ఇవి చూపియట్లేదనమాట. ఇప్పుడు ఇవి ఓన్లీ ప్రైవేట్‌గా పెట్టారు. సో, ఈ రివ్యూస్ అనేటివి కనిపియవు ఎవరికి కూడా. రివ్యూస్ అదొక అడ్వాంటేజ్ అండి రెస్టారెంట్ వాళ్ళకి. కస్టమర్స్‌కి అదొక డిసడ్వాంటేజ్. హెల్ప్ సెంటర్ ఏంటి అంటే ఇంక మీకు ఏ డౌట్ ఉన్నా ఏమున్నా కూడా ఇక్కడ హెల్ప్ సెంటర్‌లోకి వెళ్లి చేయొచ్చు. కంప్లెయింట్ రిజిస్టర్ చేయొచ్చనమాట. ఆర్ఎల్స్ ఏదైనా హెల్ప్ కావాలంటే ఇప్పుడు ఇక్కడ నేను చూడండి జొమాటో టైప్స్ కావాలి నాకు ఆర్డర్ పెడదాం అనుకుంటున్నా. సో, మనకి జొమాటో టైప్స్ ఫ్రీ ఉంటది. స్విగ్గీలో ఉండదు. జొమాటో టైప్స్ జొమాటోలో ఫ్రీ ఉంటది. టైప్స్ స్విగ్గీలో ఫ్రీ ఉండదు. మనీ పే చేయాల్సొస్తది. సో, ఇక్కడ జొమాటో టైప్స్ అని కొడితే ఇక్కడొచ్చేస్తది ఆర్డర్ పెట్టాలి. నేను నిన్ననే పెట్టినా. సో, ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఆర్డర్ ప్లేట్ అని చెప్పేసి చూపిస్తుంది. జొమాటో టైప్స్ ఫ్రీగా వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పేమెంట్స్ ఇదంతా అయిపోయింది. ఈ పే ఔట్ డీటెయిల్స్ ఇవ్వండి. డౌట్స్ ఏమన్నా ఉంటే ఇక్కడికొచ్చి మీరు సెర్చ్ చేసుకోండి. సెర్చ్ చేసుకుంటే అయిపోతదనమాట. అండ్ కొంతమందికి కొన్ని రెస్టారెంట్‌లో మీకు జొమాటో గోల్డ్ ఉంటే 10% ఆఫ్ ఇస్తాము. 20% ఆఫ్ ఇస్తామని ఆప్షన్ చూసుంటారు. అది ఎలా పెట్టుకోవాలంటే ఇక్కడికొచ్చి పెట్టుకోవాలి. కాకపోతే వద్దండి. అవేం పెట్టుకోకండి. ఈ ఫుడ్ రిస్క్ ఒక్కటి ఎనేబుల్ చేయండి. ఫుడ్ రిస్క్ ఎనేబుల్ చేస్తే ఏంటంటే ఒకవేళ మీరు ఆప్ట్ ఔట్ వచ్చిందనుకో ఆప్ట్ ఇన్ ఉంటది మీకైతే. మీకు ఆహ్, మీ దాంట్లో ఎవరైనా కస్టమర్ ఆర్డర్ పెట్టుకొని క్యాన్సిల్ చేస్తే ఫుడ్ రిస్క్ ద్వారా మీకు మళ్ళీ ఆర్డర్ ఇంకో వేరే వాళ్ళకెళ్ళినప్పుడు మీకు ఎంతో కొంత మీకు మనీ యాడ్ అవుతాయన్నమాట. ఫుడ్ రిస్క్ ఒకటి ఎనేబుల్ పెట్టుకోండి. విన్ బ్యాక్ అంటే అదే చెప్పాను గదా! కస్టమర్స్ కంప్లెయింట్ ఇచ్చినప్పుడు గాని, వాళ్ళు సాటిస్ఫై అవ్వకపోతే వాళ్ళని సాటిస్ఫై చేసి చేయడానికి విన్ బ్యాక్ అనమాట. అంటే నా వోచర్ లాంటిది అది ఇవ్వడం అలాంటిది. ఓకేనా? ఇది పే ఔట్స్, ఫినాన్స్ ఇవన్నీ నేనని చెప్పాను. అండ్ ఛాలెంజ్ గురించి చెప్పాను గదండీ! 100 డే ఛాలెంజ్ ఏంటి అంటే బేసిక్‌గా మేము రెగ్యులర్‌గా వీడియోస్ పెట్టట్లేదు. సో, మాకు కొంచెం డిసిప్లిన్ కోసము అండ్ మీకు కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ కోసము కొంచెం ఇంట్రెస్ట్ రావాలి కాబట్టి 100 డే ఛాలెంజ్ అనేది ఒకటి స్టార్ట్ చేస్తున్నాము. ఏంటి అంటే మేము 10థ్ నవంబర్ అంటే ఆల్రెడీ 5 డేస్ అయిపోయింది. 10థ్ నవంబర్ నుండి 100 డేస్. 10థ్ నవంబర్ నుండి 100 డేస్ అనమాట. సో, 10థ్ నవంబర్ నుంచి 100 డేస్ ఏంటి? ఏ డేట్ వస్తది? ఒకసారి ఇక్కడ చాట్‌జీపీటీనే అడుగుదాం. ప్రతీదీ చాట్‌జీపీటీ వాడేద్దాం. సో, వాట్ ఈస్ ద 100థ్ డే ఫ్రమ్ నవంబర్ 10థ్ చూద్దాం. 100థ్ డే అంటే నవంబర్ 10థ్ నుంచి స్టార్ట్ చేయండి. నవంబర్ 10థ్ నుంచి 100థ్ డే అంటే 100 డేస్ ఛాలెంజ్ కాబట్టి ఈ 100 డేస్ అనమాట. సో, ఇప్పుడిక్కడ చూద్దాం చాట్‌జీపీటీ ఆన్సర్ ఏమిస్తదో. 3 మంత్స్ 10 డేస్ అండి 100 డేస్ అంటే. సో, నవంబర్ 10థ్ ఫిబ్రవరి 18థ్ అని. ఫిబ్రవరి 18థ్ 2026 ఈ 100 డేస్‌లో ఈ 100 డేస్‌లో ఛాలెంజ్ ఏంటి అంటే మాది ఏదైతే సేల్స్ ఉన్నాయో సేల్స్ డైలీ చెప్తాము. 10థ్ నుంచి స్టార్ట్ చేసాం. ఇవాళ 15థ్ కానీ మేము 10థ్ నుంచే అంటే 10థ్ నుంచి పెట్టుకున్నాము. సో, డైలీ ఒక వీడియో వస్తది మీకు. మాకు ఎంత సేల్స్ అయినాయి? మాకు ఎంత సేల్స్ అయినాయి అనేటివి డైలీ ఒక వీడియో మేము పెడతా ఉంటాము. మా టార్గెట్ ఏంటి అంటే 1,25,000 కావాలి. ఈ 100 డేస్‌లో మా సేల్స్ 1,25,000 కావాలని మేము కోరుకుంటున్నాము. చూద్దాం అది ఎంత అవుద్దో. అది మీకు ఇంట్రెస్ట్ రావడం కోసం డైలీ జెన్యూన్‌గా ఇదే డాష్‌బోర్డ్ ఓపెన్ చేసి చూపిస్తాం. ఇంక వేరే ఏముండదు. ఇదే డాష్‌బోర్డ్ మీ ముందే ఓపెన్ చేసేసి ఇక్కడే వస్తది. ఇక్కడెక్కడొస్తది? రిపోర్ట్స్ కాదు. ఫినాన్స్, ఫినాన్స్ ఇక్కడ ఈ పే ఔట్స్ ఉంది గదా! పే ఔట్ ఇది కాదు. మనకి యాక్చువల్‌గా హబ్ అని ఉంటదండి. అది ఫోన్‌లో వస్తదా? రాదా? ఐ మీన్ వెబ్ డాష్‌బోర్డ్‌లో వస్తదా? రాదా? తెలీదు. చూద్దాం ఒకసారి వస్తదో రాదో. హ్మ్. పే ఔట్స్‌లోకెళ్దాము. పే ఔట్స్ అయితే వీక్లీ పే ఔట్ ఉంటది. ఒకసారి చూద్దాం.
పేఅవుట్ సైకిల్ మీకు చెప్పాను. నిన్న చెప్పి ఉంటా. మండే టు సండే ఉంటది. సో, ఇది పేఅవుట్ సైకిల్ ఇలా వస్తుంది. ఇలా కాదు. మనకి డైలీ కావాలి. సో, రిపోర్ట్‌లోనే చూద్దాము. ఓకే. ఇక్కడ చూడండి సేల్స్ ఇక్కడొస్తుంది. ఓకే. ఇది ఈరోజు సేల్స్ అనమాట. ఈ సేల్స్ ఈరోజు ఇంత అయిందనమాట. సో, ఇలా మీకు నేను ఎవ్రీడే సేల్స్ అనేది మీకు చూపిస్తాం. ఓకేనా? డైలీ ఇక్కడ డైలీ వచ్చింది. డైలీ చూద్దాము. ఓకే. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. ఇగ 4 ఆర్డర్స్ వచ్చాయి. కానీ ఇది టోటల్ సేల్స్‌లోకెళ్దాము. ఓకే. ఇట్లా 9థ్ నవంబర్ 991 ఇట్లా 10థ్ నవంబర్ ఎంతొచ్చింది ఇట్లా 10థ్ నవంబర్ నుంచి మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాము. ఇవన్నీ మీకు డే బై డే కాదు డైలీ ఒక వీడియో వస్తది. ఆ రోజు సేల్స్ ఎంత, ఎన్ని ఆర్డర్స్ వచ్చాయనేది. అలాగే మీకు ఆర్డర్ హిస్టరీ కూడా ఆ పర్టిక్యులర్ డేట్‌ది చూపించి చూద్దాం. ఓకేనా? ఈ వీడియో కింద థాంక్ యూ. జై హింద్. బాయ్. ఈ వీడియో నచ్చిందంటే మా ఛానల్‌ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సిపెన్స్ లైవ్స్ యూట్యూబ్ ఛానల్‌ని చూస్తూ ఉండండి.